కీర్తనలు 103వ అధ్యాయము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. చాలా మంది అనుకుంటారు, నేను అనవసరంగా పుట్టాను రా బాబు, ఎందుకు పుట్టానో నాకే తెలీదు, నా జీవితం అసలు ఎక్కడ పోతుందో నాకే తెలీదు, యాక్సిడెంట్లో పుట్టుంటాను. కొన్నిసార్లు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కొట్లాడుకుంటా, నువ్వు చెత్తబుట్టలో పడితే తీసుకొని వచ్చారా ఇంటికి అన్నారా? నవ్వుతున్నారంటే అని ఉంటారు. చెత్తబుట్టలో పడేస్తే తీసుకొని వచ్చి ఉంటారు. పనికి రాకుండా ఉన్నావు, నువ్వు ఎందుకు పనికిరావు? యెహోవాయే నిన్ను పుట్టించాడంట. హల్లెలూయా. ఆయన అనుకున్నాడు కాబట్టే నువ్వు పుట్టావు. నువ్వు పుట్టాలనుకున్నావు కాబట్టి నువ్వు పుట్టలేదు. ఆయన అనుకున్నాడు కాబట్టి నీ తల్లి కడుపులో పడేశాడు ఈరోజు నేను. మనం ఆయన వారం అంట. వి బిలాంగ్ టు గాడ్. అంతకన్నా గొప్ప సైన్యమే ఉంటుంది మనకి, అంతకన్నా గొప్ప భాగ్యమే ఉంటుంది. ఆయన మనల్ని చూసి నువ్వు నా బిడ్డవయ్యా, నా బిడ్డవమ్మ అని అనే ఒక భాగ్యం ఇంకెక్కడ దొరుకుతుంది? మనము ఆయన వారము, ఆయన మేపు. మనం గొర్రెలం అంటున్నాడు దేవుడు. ఎవరైనా గొర్రె అంటే మీరు బాధపడకండి, యెహోవా పిలుస్తున్నాడు మనని గొర్రె అని. ఆయనకు తెలుసు ఆయన లేకుండా మనం నడవలేము, ముందుకెళ్ళలేము, డేంజర్ని సెన్స్ చేయలేము, అందరినీ నమ్మేస్తూ ఉంటాము, అందరితో మోసపడతా ఉంటాము, అదే జీవితం జీవిస్తూ ఉంటాం. గొర్రెలకు అసలు ఏమాత్రము సెన్స్ ఉండదు. కొండ మీదకి వెళ్ళిపోయి ఆ ఒక్క ఆకును చూసి ఆకు కోసం పెరగెడతా, కింద పడుతుందన్న ఆలోచన కూడా ఉండదు గొర్రెకి. పైకి వెళ్ళాలా, ఆకు తినాలా. కొంతమంది జీవితాలు అలాగే, ఎట్లా వెళ్తున్నాము పైకి అని సంబంధం లేదు, అందరినీ తొక్కైనా సరే వెళ్ళాలి పైకి. ఆ ఒక్క 10,000 రూపీస్ కోసం ఎన్నైనా మోసాలు చేయొచ్చు, కానీ ఎంత లోతుగా పడతావో తెలీదు. ఆ 10,000 కోసం మోసాలు చేయాలి ఈరోజు. చిన్న దానికోసం అబద్ధం, పెద్ద అబద్ధం ఆడాలి. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో 100 అబద్ధాలు. ఆ గొర్రెలాగా చిన్న ఆకు కోసం పోతుంది, ఎంత లోతుగా పడుతుందో దానికి తెలియదు. గాడ్ ఇస్ రిమైండింగ్ యూ టుడే, కాపరిగా నేను ఉన్నాను, నా వైపు మాత్రమే చూడు. ఏ ఆశ వైపు, ఏ లోకం వైపు, సడన్ గా వచ్చే బ్లెస్సింగ్ వైపు కాదు. నేను ఇచ్చే బ్లెస్సింగ్ ఎలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు అంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదము కాపాడే దేవుడు కూడా ఆ ఆశీర్వాదాన్ని కాపాడుతాడు. ఎంతగా కాపాడుతానంటే, నీ తరతరాలు నీకిచ్చిన ఆశీర్వాదంతో తినబోతున్నారు. అంతటి ఆశీర్వాదంతో దేవుడు దీవిస్తాడు. మీరు పరిగెత్తకండి, అవి పరిగెత్తుకొని మీ వెంటకు వస్తాయి. ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, ఆయన ప్రేమించడానికి రండి, సంఘానికి తీసుకొని రండి. కమ్ లెట్స్ గో టు వర్షిప్ గాడ్. కీర్తన రాశాడు, కమ్ లెట్స్ గో ఆన్ టు ద మౌంటైన్ ఆఫ్ గాడ్ టు వర్షిప్ గాడ్. ఆయన ఆరాధించడానికి వెళ్దాము, ఆశ్చర్యకార్యాల కోసం కాదు, ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవడానికి కాదు, నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వటానికి మీరు సంఘానికి వెళ్ళండి. నీ ఆత్మను, నీ కార్యాలను, నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వటానికి సంఘానికి వెళ్ళండి. అయ్యా నేను నీ దానయ్యా, నువ్వు మేబీ గొర్రెనయ్యా, నేను నీ చేత్తో నన్ను చెక్కుకొని వాడుకోయా, ఎలా వాడుకుంటావో వాడుకో, నీ ఇష్టం. ఎజెకియల్ 34:11. ఎజెకియలు 34:11. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. So beautiful. I love this in English. For this is what the sovereign Lord says, I myself will search for my sheep and will seek them out. నేనే వెతుక్కుంటాను నా గొర్రెల్ని. ఎవరిని సంఘానికి తీసుకొని రావాలో నేనే వెతుక్కొని తీసుకొస్తాను. హల్లెలూయా. మీరు వచ్చారనుకుంటున్నారా? మీరు కారు వేసుకొని బైక్ వేసుకొని వచ్చారనుకుంటున్నారా? ఆయన అంటున్నాడు, నా గొర్రెల్ని నేనే వెతుక్కుంటాను, నేనే వారిని నడిపిస్తాను, నేనే వారిని కనుగొంటాను. హల్లెలూయా. ఎవరో ఫ్రెండ్స్ రక్షించారు మిమ్మల్ని, ఫ్రెండ్స్ ద్వారా మీకు స్వార్థ అందింది, మీ తల్లిదండ్రుల ద్వారా స్వార్థ అందింది అనుకుంటున్నారా? ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మీరు ఈరోజు ఉన్నారు. హల్లెలూయా. ఆయన అనుకున్నాడు యెషువా హౌస్కి మిమ్మల్ని తీసుకొని రావాలని, ఇక్కడ కూర్చుండబెట్టాలని, విశ్వాసంలో మిమ్మల్ని పెంచాలని, ఆయనను మీరు కనుగొనాలని ఆయన అనుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. ఐ విల్ ఫైండ్ మై ఓన్ షీప్. నా పిల్లలు ఎక్కడున్నారో నేనే వెతుక్కుంటున్నాను, నువ్వు నాకు చెప్పనవసరంలా. సో యు నాట్ హియర్ యాజ్ అన్ యాక్సిడెంట్ టుడే. ఏదో వచ్చి కలవాలని మీరు రాలేదు. ఆయన అనుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఆయన అనుకున్నాడు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. ఆయన చెప్తున్నాడు కాబట్టి మీరు వింటున్నారు. ఆయన కనుగొన్నాడు అంట మిమ్మల్ని. ఎంతకాలం బతకాలో, ఎన్ని కార్యాలు చేయాలో, ఎంత గొప్ప స్థానంలోకి నువ్వు వెళ్ళాలో ఆయన ముందుగానే నీ జీవితాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. He's a sovereign Lord. He found you today. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఆ వాక్యం నేను చదివినప్పుడల్లా. ఎవరైనా నన్ను చూసి నువ్వు ఎందుకు పనికిరావని ఎప్పుడైనా ఎలాంటి మాటలు ఏదైనా వినిపించాయి అనుకో, నువ్వేంట్రా నాకు చెప్పేది? ఆయన పుట్టించాడు, నన్ను ఏలటానికి పుట్టించాడు. అబండెంట్ ఫ్రూట్, అత్యధికమైన ఫలము నా జీవితం ద్వారా
కనుగొనటానికి ఆయన నన్ను పుట్టించానన్న ధైర్యంతో నేను మాట్లాడగలిగే విశ్వాసము కలుగుతుంది ఆ వాక్యం ద్వారా. దట్స్ వై గో టు అ ఫెయిత్ బేస్డ్ చర్చ్. విశ్వాసాన్ని పెంచే సంఘానికి వెళ్ళండి, విశ్వాసంలో నడిపించే సంఘానికి. కానీ నువ్వు పాపి 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 అని గుర్తు చేసే సంఘానికి వెళ్ళకండి. పాపులు మనకు తెలుసు, గొర్రెలమని మనకు తెలుసు, ఎందుకు పనికిరామని కూడా మనకు తెలుసు. పనికొచ్చే మాటలు చెప్పే పాస్టర్ల మాట వినండి, కనీసం తలపైకి చూసే ధైర్యం అన్న ఉంటుంది. లేదా ఇలా దించుకొని సంఘానికి వస్తారు, ఎందుకు పనికిరాంలే, ఏం చేయలేంలే. కాపరిని బట్టి ఉంటుంది సంఘం ఎలా ఉంటుందో. సంఘంలో నుంచి లేవనెత్తబడాలి ప్రవక్తలు, అపోస్టల్స్, టీచర్స్. దేవుని రాజ్య విస్తరణకి, లోకానికి పొలిటీషియన్స్గా లేవనెత్తబడాలి. మీకు ఇక్కడ నుంచి పులిపీఠం, ఈ బలిపీఠం నుంచి వచ్చే ధైర్యముతోనే మీరు జీవితాన్ని కొనసాగించగలరు. జాగ్రత్తగా వెతికి పట్టుకోండి ఏ సంఘానికి వెళ్తున్నారు. బీ కేర్ఫుల్ విత్ చర్చ్ యు గోయింగ్ టు. ఐ ఆల్వేస్ సే, పడ్డారా ఆయన రండి, లేస్తారు ఇక్కడికి అని చెప్తాను. అండ్ లేస్తున్నారు కూడా. లేస్తున్నారా లేదా?